పద్ధతులు వేరు కావచ్చు. సమంత్రకంగా ఒకటి చేస్తే నామంతో ఇంకోటి చేస్తాడు, వేదమంత్రంతో ఒకటి చేస్తే పురాణ శ్లోకంతో మరొకటి చేయవచ్చు. కనుక అటు మంత్రం వదులు ఇక్కడ శ్లోకం వచ్చింది, నామాలు వేదాల్లో ఉన్నవే ఇక్కడ నామాల్లోనే వచ్చాయి కదా. కానీ భక్తితో ఎవరైనా శివారాధన చేసుకోవచ్చు, వారి పద్ధతులు వారు. అలా నిరంతరం శివారాధన చేస్తుంటే దానికి కావలసినవన్నీ వీడు సమకూర్చారు. పైగా శివ పూజకి ఏం కష్టపడాలండి? మూర్తి మృదా బిల్వదళేన పూజ ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిశ్వస్య విశ్వేశ్వర ఏవ దేవే అని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఒక మట్టి ముద్ద తీసుకుని ఉండ చూడితే లింగం అయిపోయింది. దాని మీద కాస్తంత గంగాజలం జల్లి విభూది వేసి 4 బిల్వదళాలు వేసి శివశివ శంభో అంటే పూజ అయిపోయింది. ఎంత సులభం! అంత సులభ పూజ చేయడం మాత్రం చేతనే ఏది కావాలంటే అది లభిస్తుంది. అందుకే శివ పూజ చాలా సులభం, ఫలం మాత్రం ఎంతో కష్టపడితే కానీ రాని ఫలం సులభంగా ఇస్తాడు. ఇక్కడ అంత సులభ సాధ్యుడు పరమేశ్వరుడు. పైగా మట్టి ముద్దతో లింగం చేయడం మట్టి పని అలవాటు అయిన కష్టం కాదు. మొత్తానికి అలా శివ పూజ చేసుకున్నాడు. అందులో పార్థివలింగార్చన ప్రతి వారికి విధే, వాళ్ళు చేసుకోవచ్చు. అలా పద్ధతిగా తనకు తెలిసిన పద్ధతిలో చేసుకుంటూ ఉంటే అన్నీ సమకూర్చేది ఈవిడ. భోజనం పెట్టేది, అంతేగాని ముట్టుకోనంతవరకే కానీ నీతో మాట్లాడను, నీకు సహకరించడం లేదు కదా. తాను చేయవలసిన పాతివ్రత్య ధర్మములన్నీ పాటించింది. ఇద్దరు పంతంగానే ఉంది. యవ్వనంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఆ విధంగా ఉండడం చిన్న విషయం కాదు, పంతం అంత గట్టిగా ఉంది. అలాగే వృద్ధాప్యం వచ్చేసింది. ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ అన్యోన్య దంపతులను అందరూ అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. వీళ్ళిద్దరికీ తెలుసు, మూడో కంటివాడికి తెలుసు. మూడో కంటివాడికి మాత్రమే తెలుసు, అంటే 3 కళ్ళు ఉన్నవాడికి తెలుసు ఆ విషయం. ఇలాగా ఉంటూ ఉండగా వీళ్ళ వృద్ధాప్యం వచ్చింది. కానీ పరమేశ్వరుడు ఊరుకుంటాడా? ఆ పక్కనున్న అమ్మవారు శివకామసుందరి సమేతంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆవిడే అన్నది, చూస్తుంటే జాలి కలుగుతుంది, నువ్వు అనుగ్రహించవయ్యా అని. అయితే ఇప్పుడు ఒక లీల చేస్తాను బయలుదేరాడు. ఒక వృద్ధ శివభక్తుడి రూపంలో బయలుదేరి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు శివభక్తులను చూస్తే చాలు శివభక్తులకు ఆనందం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అన్నారు కనుక భక్తులను ఆరాధించడం చాలా గొప్ప విశేషం. వచ్చినటువంటి వాడు శైవ దీక్షాపరుడని తెలుస్తున్నది. భస్మరేఖలు, రుద్రాక్షమాలలు, అద్భుతమైన వర్చస్సుతో ప్రకాశిస్తున్నాడే. ఆయన వచ్చాడు కదా అని ఆనందంగా అయ్యా రండి అంటే ఇంటికి వచ్చి కాసేపు సేద తీరి, నాయన నీ మీద నాకు చాలా విశ్వాసం కలుగుతుంది, నువ్వు చాలా గొప్ప శివభక్తుడు అని తెలుస్తుంది, నేను కొంచెం దూరపు ప్రాంతాల్లోకి యాత్ర చేయడానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు ఒక వస్తువు ఇస్తాను, దాచిపెట్టించు, నేను తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటానన్నాడు. అని సంచిలోంచి ఒక వస్తువు తీస్తున్నాడు. ఏమిటా అని చూస్తున్నారు, మట్టి పాత్ర. ఇంత చేస్తే ఒక మట్టి పాత్ర, కానీ ప్రత్యేకంగా ఉంది మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర ఇచ్చి, ఇది మామూలు మట్టి పాత్ర అనుకోకు, నేను తపస్సు చేసి సంపాదించినటువంటి మట్టి పాత్ర, దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది, ఇది ఎక్కడుంటుందో ఆ చోటు అంతా పవిత్రమైపోతుంది, అంత శక్తివంతమైనటువంటి పాత్ర ఇది, అందుకే ఇది ప్రత్యేకమైన పాత్ర కనుక. పైగా ఇంటి నిండా మట్టి కొండలు ఉన్నాయి కనుక దీనిలో కలిపేశావు. అలా కాకుండా దీన్ని భద్రంగా దాచిపెట్టి ఉంచి మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు